హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి. ఇక్కడ కొన్ని టమాటాలు, కొన్ని పూలు అయితే ఉన్నాయి. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొన్ని మొక్కలకి టమాటాలు ఉన్నాయి. ఇవి తెంపుతున్నాను. కొంచెం దూరగానే ఉన్నాయి, మొత్తం మక్కలేదు. ఇలా కొంచెం అలా ఉండిపోతే పిట్టలు తినేస్తున్నాయి. ఇంకా వాటికన్నా ఫుడ్ అయితే అవుతుంది కదా, కానీ అలా ఉండిపోతే ఇంకా కొన్ని పాడైపోతున్నాయి. ఇవి వచ్చేసి కనకాంబరాలు, ఇవి కూడా అయితే తెంపుతున్నాను. ఇక్కడ కూడా కొన్ని మొక్కలకైతే టమాటాలు ఉన్నాయి. చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో, కుండీలలో అయితే ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఇలా టమాటాలు. ఇక్కడ తోటకూర కూడా ఉంది. ఈ పాలకూర కూడా హార్వెస్ట్ చేసాము మొన్ననే. చూడండి, ఈ చెట్టు అయితే ఎండిపోయింది, కానీ టమాటాలు అయితే ఉన్నాయి. ఈ రెండు అయితే కొంచెం దూరగానే ఉన్నాయి ఇవి. మార్నింగ్ హార్వెస్ట్ చేస్తున్నాను కదా, చూడండి పిట్టలు ఎంత మంచి సౌండ్ అయితే వస్తున్నాయో మీకైతే వీడియోలో వినిపిస్తున్నాయి కదా. చాలా మంచి సౌండ్ అయితే వస్తుంది. ఇంకా మార్నింగ్ టైంలో కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వంకాయలు ఉన్నాయి. అంతకుముందు ఫస్ట్ హార్వెస్ట్ చేశాను, ఇది వచ్చేసి సెకండ్ హార్వెస్ట్. చూడండి, ఇక్కడ కొన్ని 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి ఒక రకం వంకాయ, ఇది వచ్చేసి ఒక రకము. ఒకటి వచ్చేసి మొత్తం ప్లెయిన్గా ఉంది, ఇంకోటి వచ్చేసి ఇట్లా లైన్స్ లాగా, చారల్లాగా ఉందన్నమాట. అంతకుముందు హార్వెస్ట్ చేశాను, అప్పుడు ఒక 6-7 అలా వచ్చాయి. ఇప్పుడు చిన్న చిన్నగానే ఉన్నాయి. ఇంకా కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు తెంపేసి కర్రీ చేస్తే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తెంపి వండితే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వంట చేస్తాను కాబట్టి అందుకే తెంపేస్తున్నాను, కానీ టేస్ట్ కూడా చాలా అయితే బాగుంది. ఫ్రెష్గా ఇలా ఆర్గానిక్గా మిద్దె తోటలో పండించుకోవడం. ఇవి అండి ఈరోజు హార్వెస్ట్. ఇంకా కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి పిందెలుగా. ఇంకా అవి ఒక 3-4-5 డేస్లో అయితే అవి పెద్దగా అయిపోతాయి. అవి నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోతాయి. ఇది కింద గార్డెన్లో వచ్చేసి బంతిపూల మొక్కలు. వీటికి 2 రకాలైతే ఉన్నాయి. ఒకటి ఆరెంజ్, ఒకటి ఎల్లో, 2 రకాల బంతిపూలు అయితే ఉన్నాయి. చిన్న చిన్నగానే ఉన్నాయండి, ఎందుకంటే మళ్ళీ ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండిపోతున్నాయి ఈ మొక్కలు. ఇంకా ఫుల్గా అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ తెంపేసేసి ఇంకొక మాల కట్టి దేవుడి దగ్గర కూడా పెట్టేయచ్చు. ఇంకా అందుకే తెంపేస్తున్నాయి. ఇంకా వేస్ట్గా ఇలా ఎండిపోతున్నాయి కదా, మనం ఇలా మాల కట్టి దేవుడి దగ్గర పెడుతూ ఉంటాము. అవి ఎండిపోయిన తర్వాత జస్ట్ ఇలా మనము గార్డెన్లో వేసేస్తే ఈజీగా అయితే పెరుగుతాయండి. నేను అలానే తీసుకొచ్చి వేశాను. మనం పండగల టైంలో గుమ్మానికి కడుతూ ఉంటాం కదా, అవి ఎండిపోయిన తీసుకొచ్చి ఇక్కడ వేసేసాను. చాలా బాగా అయితే వచ్చాయండి ఇవి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ అండి.